ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ రుణమాఫీని అమలు చేయడం అభినందనీయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ సాగు కోసం ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని అన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం తాజాగా రుణమాఫీ చేయడం గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూసినట్టయితే మీరు ఆశ్చర్యపోయే విధంగా వాళ్లకు సరైనటువంటి పట్టా లేక, సరైనటువంటి ఆధారం లేక ఎంతో మంది బిక్కుమని జీవిస్తున్నటువంటి కుటుంబాలకి నోటరీ కార్యక్రమం తీసుకొని నేను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కలిసి ప్రత్యేకంగా బుక్కే ఇచ్చి హైదరాబాద్ ప్రజల తరఫున వారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అది రేపు పేపర్లో కూడా రావచ్చు. అయితే నోటరీకి సంబంధించి కొన్ని వేల కుటుంబాలు ఈరోజు హైదరాబాద్లో సంతోషంగా ఉంటాయి. వేల కుటుంబాలకు ఈరోజు మనము ఏదైతే నోటరీ ఇచ్చారో అందరి తరఫున హైదరాబాద్లో ఉన్నటువంటి 14,1500 నోటిఫైడ్ స్లమ్స్, అన్నోటిఫైడ్ స్లమ్స్ తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత కార్యక్రమం, ఒక నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టి, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి హైదరాబాద్ ప్రజల యొక్క ముఖాల్లో సంతోషం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మళ్లీ ఒక్కసారి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ఇంకా రాబోయే రోజుల్లో మన ఉన్నటువంటి ఎన్నికల ప్రణాళికలు పెట్టని అన్ని కార్యక్రమాలు చేసి చూపిస్తాడు. చేసేటువంటి ఆ నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి మా నాయకుడు కాబట్టి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు మా ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను.